చూడండి పెట్టిన అన్నం అట్లే ఉన్నది మొత్తము. స్వీటీ గానికి పెడితే ఒక్క మెతుకు కూడా తినలేదు. ఎందుకురా అనుకుంటుర్రేమో ఈరోజు సండే గదా! మనోనికి సండే, సాటర్‌డేలు అన్నీ తెలుసురో. నువ్వు ఎంత చెప్పినా నేను తిననురా అని చెప్పి పోయి ఆ మూలకైతే పన్నాడు. చూడండి పిలిచినా కూడా పిలుకుతలేడు. స్వీటీ, స్వీటీ అన్నా కూడా పిలిచినా పలుకుతలేడు. సరే సరే అని చెప్పి ఒక 3 గుడ్లయితే ఉడకబెట్టినా. 3 పూటలు అంటే సాయంత్రం కూడా వస్తదని చెప్పేసి 3 పూటలు వస్తదని చెప్పి 3 గుడ్లయితే ఉడకబెట్టేసిన. ఈరోజు ఇప్పుడైతే ఒక గుడ్డు స్మాష్ చేసేసి పెట్టేసిన. అన్నము ప్లస్ ఒక చికెన్ పీస్ కూడా పెట్టినా మేము వండుకున్నది. వానికి కారం పెడతలేమనమాట మేము. కారం పెడతలేం కాబట్టి ఆ చికెన్ పీస్ అనేది వాటర్‌లో కడిగేసి కారం మొత్తం ఎళ్ళిపోయినంక మొత్తం అన్నంలో కలిపేసి అయితే పెడుతున్నా చూడండి. గుడ్డు కూడా యెల్లో మొత్తం పెట్టమనమాట. ఎందుకంటే యెల్లో తిన్నా కూడా వానికి డైజెషన్ ప్రాబ్లమ్ ఏమో లూజ్ మోషన్స్ అయితే. మీ దగ్గర ఉన్న పప్పి కూడా ఇట్లే చేస్తదా? మీరేం పెడుతుంటారు ఒకసారి నాకు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే యెల్లో పెడితే వీడు మొత్తం లూజ్ మోషన్స్ అయితున్నాయనమాట. ఎందుకో ఏమో! వీనికి మన ఊ మన స్ట్రీట్ డాగ్సే బెటర్ ఈ బ్రీడ్ కంటే. ఎందుకంటే మన స్ట్రీట్ డాగ్స్ ఏవంటే బొచ్చెడు ఏం పడితే అయి తింటాయి. వీటికి ఏం కాదు. దీంట్లోకి ఏం కొంచెం అలవాటు లేనిది పెట్టినా కూడా ఆనికి అది లూజ్ మోషన్స్ అంటది, వామిటింగ్ అంటది. సరే నేను ఈడ పెట్టిన తర్వాత వాడిని పిలవకుండా అయితే వెనకాల పోయి కూర్చొని రికార్డ్ చేద్దామని చెప్పి నేనైతే పోయి కూర్చున్నా. వానికి పిలవక ముందుకే వచ్చేసిండ్రా బయ్ చూడండి ఎట్లొచ్చేస్తాడో వాడు. నేను వెనకాల పోయి ఆడ కూర్చున్నా. కూసోంగానే వెనకాలకెళ్ళి అయితే వచ్చిండు, మెల్లగా వచ్చిండు, చూసిండు, లప్ప లప్ప అంటించేసిండు మొత్తము. చూడండి ఎంతగానము మీకేనా స్పెషల్ మాకు లేదురా అన్నట్టు మొత్తం అయితే ఇచ్చి పడేసిండు. చూడండి మొత్తము లాస్ట్ వరకు ఒక్క మెతుకు కూడా ఉంచుకోకుండా మొత్తం తినేసిండు. చూడండి మొత్తం అయితే. మీ దగ్గర కూడా పప్పి ఉంటే ఒక లైక్ కొట్టండి. మీ పప్పి కూడా ఇట్లనే చేస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. ఒక సబ్స్క్రైబ్ ఇంకొక లైక్ చేసుకోవచ్చు కదా. బాయ్.